ఏంటంటే అసలు మీ ఎక్కడ సంబంధం లేని మీ తాతలు కానీ మీ తల్లిదండ్రులు కానీ వారెవరు కూడా ఈ రూట్లో ఉండుండరు నాకు తెలిసి. మీ ఒక్కడికే అంటే గత జన్మ సంబంధించిన మీరు మళ్ళీ కొన్ని ఈ జన్మలో బాకీ తీసుకున్నానికి వచ్చారా ప్రజల కోసం? స్వామి చాలా బాకీలు ఉన్నాయండి. వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప, ధనంజయ గోత్ర క్షత్రియులకు చాలా బాకీ పడి ఉన్నానండి. ఆ బాకీలన్నీ ఎక్కడైతే నాకు రావాలో అక్కడ వసూలు చేసి వీళ్ళకి తీర్చి వెళ్ళాల్సిన ఆ సందర్భం అవసరం నాకు ఉందండి. ఎందుకు వచ్చింది అంటే మనం ఎన్ని సంపాదించేసినా ఓ రోజు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, అవి ఏమి మిగలవు. ఏదైనా మనం రాముడు మా పూర్వీకుడు, కృష్ణుడు మా పూర్వీకుడు, నేను గర్వంగా చెప్పే మేము ఇక్ష్వాక వంశ శూద్రులు అని చెప్పాను. అప్పుడు రాముడు వారసులు మనం అయితే ఆ రాముడు జీవితాంతం త్యాగమే చేసాడండి ఆయన. కృష్ణుడు వారసులు మనం, దుర్గమ్మ వారసులు మనం, ముక్కంటికి మనం వారసులు, వీళ్ళందరూ మన పూర్వీకులు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం వల్ల వారు ఇన్ని యుగాలైనా వారిని మనం గుర్తుపెట్టుకున్నామండి. ఇప్పుడు మనం వారి వారసులు మేమని చెప్పుకుని శరీర సుఖాల కోసం ఏమైనా బతికేస్తే ఉపయోగం ఏముందండి? మీరు మ్యారేజ్ చేసుకున్నారా? నాకు మ్యారేజ్ అయిందండి. నా భార్య సిరినీల గోత్ర క్షత్రియ. నాకు 2 కుమార్తెలండి. పెద్దమ్మ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఏమో 3rd క్లాస్ అండి. మరి ఇప్పుడు మీరు లేచిన దగ్గర నుంచి ఈ యొక్క జనం కోసం, ఈ యొక్క దీనికోసం తిరుగుతూ ఉన్నారు కదా, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు కదా, ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా? ఎందుకంటే మనకు వచ్చిన గొడవ అంటే దీంట్లో ఎక్కువ స్వార్థం నాకు ఉంది, నా భార్యకు కూడా ఉందండి. మనం ఏమైనా వేల కోట్లు డబ్బు సంపాదించి పిల్లలకి ఇచ్చేసినా గారాభంగా పెంచుకునే పిల్లల్ని మనం ఈ సొసైటీలు వదిలేస్తాం కాబట్టి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ సొసైటీలు ఇప్పుడు జరగట్లేదు కాబట్టి రేపు పొద్దున్న మన పిల్లలన్నా వాటిని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. మీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా ఒక అధికారంలో ఉన్నవాడు మీ మీద కక్ష కడితే మీరు జైలుకి పోవాల్సిందే, మీరు తప్పు చేయకపోయినా. తప్పు చేసారా లేదా కాదు, ఇట్లాంటి పరిస్థితి రేపు పొద్దున్న మన పిల్లలకు కూడా ఉంటుంది. మరి ధర్మాన్ని స్థాపించి వెళ్తే, ఈ ధర్మస్థాపన కానీ జరిగితే మన పిల్లలు ఈ సొసైటీలో ఉంటారు, మన కుటుంబం కోసమే కదా, ఈ సొసైటీలో మన కుటుంబం కూడా ఉంటారు కదా అన్న స్వార్థంతో ధర్మస్థాపన కోసం చేసే పనే స్వామి. ఇది నా భార్య అర్థం చేసుకుని 1 కిలో బంగారం నాకు రామరాజ్య స్థాపన కోసం ఇచ్చిందండి. పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం. ఏంటి నా భార్య అండి. మీరు సొసైటీ కోసం వర్క్ చేస్తుంటే మీ భార్య తన పుట్టింటి తెచ్చిన బంగారమే నీకు ఇచ్చేసి మీకు 1 కిలో బంగారం ఒక 10 గ్రాములు అటు ఇటు ఉంటుందండి. అది రామరాజ్య స్థాపన కోసం ఇచ్చిందండి తను. అది మీరు ఖర్చు పెడితే తిరుగుతున్నారు. ఇది నిజంగా ఆమెను అభినందించాలండి. ఈ రోజుల్లో అనేక చూస్తున్నాం. మాకు చిన్న ఒక 10 తులాల బంగారు కోసం కాపురాలు పోయిన వాళ్ళు, కొట్టుకు వస్తున్న వాళ్ళు చూసాం. ఆ మహాతల్లికి ఆమెకి నమస్కారం చెప్పండి.